ఈరోజు బడ్జెట్లో భాగంగా డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ మీద నేను మాట్లాడే సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పదే పదే నన్ను మాట్లాడనీయకపోవడం చాలా బాధాకరం. ఇంకా వాళ్ళు నన్ను మధ్యలో అడ్డుకొని మైక్ తీసుకొని ఒక కాంట్రాక్టర్ని సంబోధించడం, నేను బిల్లుల గురించి మాట్లాడుతున్నానడం, నేను వేరే సబ్జెక్టు ప్రజా సమస్యలు మాట్లాడతలేదు అనడం చాలా బాధాకరమైన విషయం. చాలా బాధపడ్డా నేను. ఎందుకంటే నన్ను ఎవరైతే కాంట్రాక్టర్ని సంబోధించి పిలిచిన సభ్యులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఏ పదవులు అనుభవిస్తుండ్రు, మరి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఆనాడు పార్లమెంట్లో నా సహచర ఎంపీలతోటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పోరాటం చేసి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించినప్పటి నుంచి మొదలు పెడితే తెలంగాణ సాధించే వరకు, ఆ తర్వాత తెలంగాణ ప్రజల పక్షాన గత 13 సంవత్సరాలుగా ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నేను నా వ్యాపారాలు, కాంట్రాక్టులు అన్నీ వదిలేసి వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిన ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పేసి మా వ్యాపారాన్ని దెబ్బతీసిన గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో నష్టం చేసినా కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా నిజాయితీగా ఎన్ని ఆర్థిక కష్ట నష్టాలు వచ్చినా సరే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. 13 ఏళ్ళుగా ప్రజాప్రతినిధిగా నన్ను ప్రజలు ఎన్నుకొని సభకు పంపిస్తే నన్ను కాంట్రాక్టర్ అని పిలవడం ఎంతవరకు సమంజసం? మరి వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవులు ఉన్నారు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, చేసి వచ్చిండ్రు, ఇప్పుడు చేస్తుండ్రు, మరి వాళ్ళని కూడా అదే విధంగా సంబోధించాలన్నా? అంటే వాళ్ళకున్నంత దురాలోచన నాకు లేదు. ఒక శాసనసభ్యుడిని ప్రజల చేత ఎన్నుకొనబడి ప్రజా సమస్యల మీద, అవినీతి మీద, ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే రాజకీయంగా ఎదుర్కోలేక, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అవినీతి కుంభకోణాల మీద ఆన్సర్ చేయలేక ఈ విధంగా నన్ను అసెంబ్లీలో దాడి చేయడం జరిగింది. చాలా బాధపడ్డాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ఈ అసెంబ్లీ సమావేశాల్లో కంటే ముందే ప్రతిపక్షంలో ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 12 మందిని అక్రమంగా రాజ్యాంగానికి విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ప్రశ్నించే గొంతు లేకుండా చేసి వాళ్ళు చేసే అవినీతి మీద మాట్లాడితే ఈ విధంగా వాళ్ళు ఎదురుదారి దిగడం అనేది చాలా బాధాకరం. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా, ఈరోజు అసెంబ్లీ సమావేశంలో జరిగిన సంఘటన, ఏ రోజు తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉండి తెలంగాణ కోసం పోరాడిన మమ్మల్ని మాట్లాడనీయకపోవడం, అవమానపరచడం చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా ఒక నియంత పాలన ఉందా అని అనిపిస్తుంది. ఏది ఏమైనా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. వచ్చే ఎన్నికల్లో ఒక అవినీతి పాలనకు, ఒక నియంత పాలనకు, ఒక కుటుంబ పాలనకు గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తున్నారు, గతంలో ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా ఎప్పుడు కూడా సమావేశాలు మొదలు కాలేదు. కానీ ఈసారి గవర్నర్ పదవిని అవమానించే విధంగా, వ్యవస్థని అవమానించే విధంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరిక వ్యవస్థలో ఉన్నామా? ప్రాజెక్టుల పేరు మీద గత 8 సంవత్సరాలుగా లక్షల కోట్ల అప్పులు చేసి దోసుకుంటున్నారు. ఆనాడు తెలంగాణ అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత అదే సీమాంధ్ర పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి దోపిడీ చేసే మాట వాస్తవం కాదా?
అది ప్రశ్నించేందుకే మీకు కోపం వస్తుందా? సింగరేణి కాలనీస్ విషయంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సింగరేణిని కాపాడుకుందాం. సింగరేణికి 4 కోల్ బ్లాకులు కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుందాం తెలంగాణలో ఉన్న కోల్ బ్లాకుల్ని. కానీ కేంద్ర ప్రభుత్వం ఒరిస్సా రాష్ట్రంలో నైనీ కోల్ బ్లాకు, ఇంకొక కోల్ బ్లాకు సింగరేణికి కేటాయించింది. అది ఎంతో లాభదాయకమైన ప్రాజెక్టు. దాన్ని పారదర్శకంగా టెండర్ను పిలవకుండా మీరు అనుకున్న వాళ్ళకు కట్టబెట్టి దాదాపు 20,000 కోట్ల రూపాయలు నష్టం చేసే ఆలోచన చేస్తున్నమాట వాస్తవం కాదా? ఇవన్నీ ప్రశ్నించినప్పుడు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పి సింగరేణి కార్మికులని, సింగరేణి అధికారులని రెచ్చగొడుతుంది తప్పదా? సింగరేణి సంస్థని కేంద్రం ఎప్పుడు కూడా ప్రైవేటు పరం చేయాలని చూడటం లేదు. కేవలం కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి సెంటిమెంట్ని వాడుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మిషన్ భగీరథ విషయంలో 50,000 కోట్ల అప్పు తెచ్చి మెయిన్ కాంట్రాక్టర్లు మొత్తం దోచుకున్నారు. అదే గ్రామాల్లో ఇంట్రా పైప్ లైన్ వేసే చిన్న చిన్న తెలంగాణ కాంట్రాక్టర్లకు బిల్లులు లేక చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథ కంప్లీట్ అయ్యాయని చెప్పుకునే వాళ్ళు గ్రామాల్లో ఓవర్ హెడ్ సపరేట్ ట్యాంకులు లేకుండా, సపరేట్ పైప్ లైన్ లేకుండా బోర్ వాటరు మిషన్ భగీరథ వాటర్ మిక్స్ అవుతున్నాయి. అటువంటిప్పుడు 50,000 రూపాయల కోట్లు ఖర్చు పెట్టి మంచినీళ్ళు ఇస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వము అది సరి అయినది కాదు. కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఊళ్ళల్లో బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సర్పంచులు సంతోషంగా లేరు, ఎంపీటీసీలు సంతోషంగా లేరు, స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు లేవు. పల్లె ప్రగతి అని అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద అధికారులతోటి సర్పంచుల మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళ అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పనులు చేయించారు, డెవలప్మెంట్ పనులు. వాళ్ళకి బిల్లులు రాలేదు, వాళ్ళు మిత్తిలు కట్టలేక అప్పుల పాలైనరు. కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ మాట వాస్తవం కాదా? R&B డిపార్ట్మెంట్లో టెండర్లు పిలిస్తే ఎవరు ముందుకు వస్తలేరు. ఒక ఫైనాన్స్ అండ్ డిసిప్లిన్ లేదు, అప్పుల పాలైంది. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ మార్చి చేసిన మాట వాస్తవం కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో కూడా చేసిన ప్రాజెక్టులకు పేర్లు మార్చి ప్రాణహిత చెవెల్లో ఉన్న ప్రాజెక్టుని 35,000 కోట్ల ప్రాజెక్టుని పేరు మార్చి గ్రావిటీ ద్వారా రావాల్సిన కాలువల్ని లిఫ్ట్ల ద్వారా తీసుకొచ్చి కాళేశ్వరం అని పేరు పెట్టి 1,00,000 కోట్లు అదనంగా కాంట్రాక్టర్ల జేబులు నింపిన మాట వాస్తవం కాదా? అది మీకు అర్థమైతలేదు. సామాన్య ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, రీడిజైన్ పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుంటుంది ఈ ప్రభుత్వం. అది అడిగితే వాళ్ళకు నచ్చలేదు. అసెంబ్లీలో గొంతు లేకుండా చేసినాం కదా, మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అవినీతి గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి జీర్ణించుకోలేక ఈరోజు నా మీద ఒక శాసనసభ్యునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక కౌన్సిల్ మెంబర్గా పనిచేసిన నా మీద ఒక కాంట్రాక్టర్ని అపనింద వేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? మరి వాళ్ళ చరిత్ర చూస్తే, నాకంటే పెద్ద పదవిలో ఉన్న చరిత్ర చూస్తే వాళ్ళ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం పని చేస్తుండ్రు అంటే కాంట్రాక్టర్గా పనిచేయడం గతంలో 13 సంవత్సరాల క్రితం తప్ప, నేరమా? అదేమన్నా దొంగతనమా? దోపిడీ చేసిన వాళ్ళని దొంగతనం అనాలి. ఒక సంస్థను నడిపిన నేను, నిజాయితీగా నడిపిన, సర్వింగ్ ద నేషన్ త్రూ ఇండస్ట్రీ అనే ఒక నినాదంతో నడిపిన. అంతేగాని డబ్బుల కోసమే అయితే కిరణ్ కుమార్ రెడ్డితోటో కేసీఆర్ దగ్గరకు పోయి కాంట్రాక్టులు తెచ్చుకునే వాళ్ళం. మరి నిజంగా కాంట్రాక్టర్ కాదు కాబట్టే, కాంట్రాక్టులు వదిలేసి ప్రజా జీవితాలకు వచ్చినా కాబట్టే ఈరోజు వాళ్ళతోటి పోరాటం చేసిన. ఈరోజు ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నా. మీరు ఏదైనా మాట్లాడండి, తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం ఎవరంటే, పోరాడిన కుటుంబం చేసిన ఎవరంటే
కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు. మీలాగా ఆనాడు ఒక మాట మాట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చేయకుండా కుటుంబ పాలన చేసుకుంటా ఆనాడు రూపాయలు లేని వాళ్ళు కూడా వేల కోట్లకు పడిగెత్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని 8 ఏళ్ళుగా సంపాదించలేరా? ఇంకా ఉల్టా మా మీద అంటారా? మీరు తినండి, కడుపు నిండా తినండి, కానీ అవతల వ్యక్తి నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని ఏ మాత్రం అన్నామా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీ టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్తారు. ప్రజలకు తెలుసు నిజాయితీగా తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు, తెలంగాణ ద్రోహులు ఎవరు. మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.